వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మేము మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. మనకి టీఎస్ సంబంధించి వ్యవసాయ శాఖలో అయితే మనకి ఉద్యోగాలు అయితే వచ్చేసాయండి. దీంట్లో అయితే మనకి క్వాలిఫై అవగానే 4 రోజులు అయితే జాబ్లో ఉంటారని చెప్పేసి మనకి సీఎం రేవంత్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికైతే మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. దీనికైతే ఫీజు లేదు, పరీక్ష లేదు అండ్ సర్టిఫికేట్ చూసి అయితే మీకు జాబ్ అయితే ఇస్తారు. జస్ట్ మెరిట్ ద్వారానే అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే నేను పూర్తి వరకు అయితే తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి మీరు వీడియో చూసైతే వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు, సపోర్ట్ కూడా చేయట్లేదండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. నా రిక్వెస్టెడ్ జస్ట్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇచ్చేస్తే కనుక మీకు ముందుగానే మంచి మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఒక్కరండి ఇక్కడ చూసుకుంటే మనకి టీఎస్ తెలంగాణ నుంచి అయితే మనకి వ్యవసాయ శాఖలో అయితే ఉద్యోగాలు అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది. 4 రోజులు అయితే మీకు అయితే జాబ్లో ఉంటారని చెప్పేసి మనకి అసిస్టెంట్ సంబంధించి ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అవడం అయితే జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. తెలంగాణ నిరుద్యోగులకి టీఎస్ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే మనకి తెలంగాణ వ్యవసాయ శాఖ నుండి అయితే మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి విడుదలైతే చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అప్లై చేయాలనుకున్న వారికి అయితే మీరు సంబంధిత విభాగంలో అయితే మీరు డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలి. ఈ జాబ్కి అప్లై చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అయితే అవసరం లేదని చెప్పేసి మనకి క్లియర్గా తెలియజేస్తారు. ఈ జాబ్ సంబంధించి నేను వివరాలు అయితే తెలియజేస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. ఆర్గనైజ్ చేస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అయితే మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఈ జాబ్ రోల్ అయితే ఉంటుంది. ఈ జాబ్ రోల్ అయితే మనకి జాబ్ రోల్ చూసుకుంటే మనకి అందులో అసోసియేట్ ఎంప్లాయీస్ అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు వచ్చేసి మనకి సంబంధిత అగ్రికల్చర్ సంబంధించి డిగ్రీలు అయితే మీరు విభాగతలు అయితే మీరైతే పాలిటెక్నిక్ అయ్యి ఉండొచ్చు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అయ్యి ఉండొచ్చు అండ్ విద్యార్థులు చూసుకొచ్చి డిగ్రీ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్లో కూడా తీసుకుంటారండి. అనుభవం అయితే మనకి అవసరం లేదు. జీతం అయితే 40,000 అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఎంపిక విధానం తీసుకొచ్చి ఇక్కడ మనకి మెరిట్ ఆధారంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే మొత్తం టీఎస్ వ్యవసాయకులు అయితే పలు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. రకరకాల ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. విద్యార్థి అయితే మనకి జాబ్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం సంబంధిత విభాగంలో అయితే డిగ్రీ పూర్తి అయితే చేసి ఉండాలండి. ఓకేనండి. మనకి అప్లికేషన్ ఫీజు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నైతే మనకి ₹1 కూడా అయితే ఫీజు అయితే కట్టవలసిన అవసరం లేదని చెప్పేసి మనకి క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వయసు అయితే అప్లై చేసుకున్న వారి వయసు అయితే మనకి 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. తర్వాత మనకి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అలాగే మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే రిజర్వేషన్ కూడా అయితే మీకు వర్తించడం అయితే జరుగుతుంది. ఓబీసీ వారికి అయితే 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years అయితే మినహాయింపు అయితే లభిస్తుందండి. ఓకేనండి. జాబ్లో చేరగానే మనకి ₹40,000 అయితే జీతం అయితే ఇస్తారు. ఎంపిక విధానం అప్లై చేసుకునే వారికి అయితే ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించి అయితే అందులో అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంటర్వ్యూ ముఖ్య తేదీ చూసుకోవచ్చు. ఇక్కడ 24/1/2024 ఓకేనండి. ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్న డైరెక్ట్గా అయితే మీరు సర్టిఫికేట్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. మరింత సమాచారం కోసం అయితే నేను పీడిఎఫ్లో లింక్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ముందుగా అయితే మనం లాగిన్ అయ్యి ఉండాలండి. లాగిన్ అయితే మీరు ముందుగా అయితే మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు అప్పుడు అందులో మీరు లోపలికి వెళ్తే కనుక మీరైతే దానికి సంబంధించి అయితే జాబ్ సంబంధించి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఈ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మనం అయితే డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనకి జాబ్ సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. దాంట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ కంప్లైంట్ కూడా రైజ్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.